హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. టాపిక్ ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమిని రోజు రోజుకు భయపెడతా ఉన్నాడు, భయాన్ని పెంచుతూ ఉన్నాడు. మరి జగన్ గారు ఇస్తున్నటువంటి వార్నింగ్ల వెనుక ఉన్న కాన్ఫిడెంట్ ఏంటి? మరి జగన్ గారి వార్నింగ్లకు మరి కూటమిలో నో సౌండ్, ప్రతిదానికి అరిచి గోల పెట్టేటువంటి వాళ్ళు జగన్ గారి వార్నింగ్ విషయానికి వచ్చేసరికి ఆ స్థాయిలో కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోవడానికి, వారు మౌనంగా ఉండడానికి కారణాలు ఏమిటి? ఇది ఇప్పుడు అతిపెద్ద చర్చ. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ పరం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజల ఆస్తిని ప్రైవేట్ పరం చేస్తా, పీపీపీ మోడల్ అంటేనే సహించలేదని చెప్పి ఒక పోరాటం చేసి, ఆ పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో కాదు కూడదని చెప్పి ఎవరైనా టెండర్లు వేస్తే మాత్రం అని చెప్పి జగన్ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత, అంటే కట్ చేస్తే ఒక్కరు కూడా టెండర్లు వేయడానికి రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్కి భయపడ్డారు. మరి ఇక్కడ ముగ్గురు కలిసి పోటీ చేస్తూ ఉన్నారు, మళ్ళీ వీరే వస్తారని చెప్పి వాళ్ళు ఎందుకు భావించలేదు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వార్నింగ్లో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది, ప్రజల మద్దతు కూడా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనే భయం కాదు, ఖచ్చితంగా వస్తారనే నమ్మకం వారిలో ఉంది. కాబట్టి ఆ వార్నింగ్కి భయపడి టెండర్లు వేయలేదు. సో అప్పుడు మరి కూటమి జగన్ గారు వార్నింగ్ ఇస్తే నువ్వు భయపడతారా? మేము తలుచుకుంటే టెండర్లు పిలిపిస్తాం, ప్రైవేట్ పరం చేస్తానని చెప్పి ఎందుకని ప్రైవేట్ పరం చేయలేదు? మరి ఇక్కడ మేము ముగ్గురం కలిసి ఉన్నాం కదా, మేమే గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవడని చెప్పి టెండర్లను ఎవరైనా తీసుకొచ్చే ధైర్యం ఏమైనా చేసిందా? చేయలేదు. ఎందుకంటే వారి మీద వారికే నమ్మకం లేదు, కలిసి ఉన్నా గెలుస్తామనే ఆలోచన లేదు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చినా గెలుస్తారనేటువంటి భయంతో ఆయన వార్నింగ్కి తిరిగి కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి కూటమిది. అదే క్రమంలో జువ్వలదిన్నె ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఏదైతే కూటమికి సంబంధించి వ్యవహరిస్తున్న తీరును చూసి, అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు కానీ 3,800 కోట్లతో ఫిషింగ్ హార్బర్లు కానీ ఇవన్నీ కూడా మత్స్యకారుల సొత్తు, ఈ సొత్తును కాదని మీరు ప్రైవేట్ పరం చేస్తానంటే అని చెప్పి మళ్ళీ జగన్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ ఇచ్చినటువంటి 24 గంటలు గడిచిన తర్వాత కూడా ఎవరైనా ఈ వార్నింగ్కి స్పందించి నువ్వు ఆపితే ఆగేది ఏమీ లేదు, మేము ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి సవాలు విసిరినటువంటి వ్యక్తి ఒక్కరూ కూడా లేదు. ఇక్కడ నెల్లూరు జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి లీడర్లు మాత్రం జగన్ గారి వార్నింగ్, జగన్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పనికి మాలినటువంటి మాటలు, 11 సీట్లు నీకు ప్రతిపక్ష వదలేదు, జగన్కి వార్నింగ్ ఇచ్చిద్దామో గాడివా అని చెప్పి మాటలు మాట్లాడిన తప్ప ఈ ఏదైతే ప్రైవేట్ పరం ఆపుతా అని చెప్పి జగన్ గారు చెప్పిన దానికి మాత్రం కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకయ్యా అంటే వారికి తెలుసు, జగన్ చెప్పినట్టు నేను వస్తాను, కళ్ళు మూసి తెరిచేలోపు ఈ కాలం అంతా గడిచిపోతుంది, అధికారులకు వచ్చిన తర్వాత ఈ టెండర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పక్కన పంపిస్తాను అని చెప్పిన వార్నింగ్ ఏదైతే ఉందో, ఈ టెండర్లు వేసేవారు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ప్రతి ఒక్కరూ కూడా వారు గ్రహించారు, మళ్ళీ జగనే వస్తాడు, కాబట్టి ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పి వాళ్ళు ముందుకు రావడం లేదనే విషయం వీరికి తెలుసు, వారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఏంటంటే ప్రజలు, ఈ కూటమి యొక్క వైఫల్యాలు, దానికి తోడు ఈ చేస్తున్నటువంటి వార్నింగ్లో నిజాయితీ ఉంది. అంటే ప్రజల తరఫున, ప్రజల ఆస్తి కోసం, ప్రజల సొత్తు కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇస్తున్నటువంటి వార్నింగులు, కాబట్టి ప్రజలు మద్దతు తెలుపుతారు. తన సొంత ఆస్తి కోసమో ఇంకో దానికోసమో కాదు ఇక్కడ. అది జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం. ఇప్పుడు జువ్వలదిన్నెలో వార్నింగ్ ఇచ్చారంటే దానికి కారణం, గతంలో పీపీపీ మోడల్లో వార్నింగ్ ఇచ్చినప్పుడు ఎవరు రాకపోవడం కూడా జగన్ గారికి ఇంకా నమ్మకాన్ని పెంచింది. దానికి తోడు ఉన్నటువంటి చర్చ ఏంటి? ఏది ఏమైనా ఎంతమంది వచ్చినా ఒంటరిగానే జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేస్తాడని ఒక ఫైటర్ అనే ఒక గుర్తింపు జగన్ గారికి ఉంది. కాబట్టి జగన్ గారి మాటల పట్ల, వార్నింగ్ల పట్ల వారికి నమ్మకం, భయం కాదు, జగన్ వస్తారనే నమ్మకం గట్టిగా ఉంది. కాబట్టి వాళ్ళు అడుగు ముందుకు వేయడం లేదు. వీళ్ళు తిరిగి కౌంటర్ ఇవ్వలేరు. పవన్ కళ్యాణ్ గారు నేను రానివ్వను శాసనం అని ఏదైతే చెప్తా ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నమ్మకం పోయింది. బీజేపీ పార్టీకే నమ్మకం పోయింది పవన్ కళ్యాణ్ మీద అనే ఒక చర్చ బలంగా నడుస్తూ ఉన్నది. ఇక్కడ అదే కాకుండా ఇప్పుడు పీపీపీ మోడల్ జరిగినప్పుడు ప్రశ్నించరు, తిరుపతి లడ్డుకు అపచారం జరిగినప్పుడు ప్రశ్నించరు, ఆడవాళ్ళ మీద దాడి జరిగితే ప్రశ్నించరు, సుగాలి ప్రీతికి సంబంధించి ప్రశ్నించరు, ఇప్పుడు పోర్టులకు సంబంధించి ప్రైవేట్ పరం చేస్తానంటే ప్రశ్నించరు. కానీ వాళ్ళు ప్రశ్నించేది, కేసులు పెట్టేది దేంట్లోనో తెలుసా? స్టాండప్ కామెడీలో ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళకి బాధ కలిగిందనమాట. అంటే ఇతరులు అన్నప్పుడు వాళ్ళకి ఇది అప్పుడు బాధ కలిగిన విషయం వాళ్ళకి గుర్తుకు రాదు, వాళ్ళని అనేసరికి బాధ కలిగి కేసులు పెడతారు. దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్రజల మీద, ప్రజలకున్న కష్టాల మీద, ప్రజల ఆస్తుల మీద, ప్రజల సొత్తు మీద వారికి లేదు. కాబట్టి జగన్ గారు కూడా తెలుసు, ప్రజలు ఈయన నమ్మడం మానేశారని తెలుసు, ఆయన ఏదో శాసిస్తారంటే అదంతా అబద్ధమని తెలుసు. ప్రజలు కూడా ఏదో చేస్తాడని భావించిన క్రమంలో ఆయన ఏం చేయలేని వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. సో వెరసి అందరికీ తెలుసు
వీళ్ళు ముగ్గురు వచ్చినా 30 మంది వచ్చినా ఇంకెంతమంది వచ్చినా జరిగేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో సింగిల్గా ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడంటే ఇవన్నీ కారణాలు. ఇట్లా చాలా ఉన్నాయి కారణాలు చెప్పాలంటే. సో ఈ క్రమంలోనే జగన్ గారి వార్నింగ్కి బలం పెరుగుతూ ఉన్నది. సో సజ్జల గారు కూడా చెప్పారు, మాకు ప్రెజర్ ఉంది అది ఉందని చెప్పి అధికారులు ఏవేవో కథలు చెప్తున్నారు. మీకు ఎంత ప్రెజర్ ఉన్నా ఏదున్నా కూడా మీరు ఏదైనా నిజంగా ఏదైనా కేసు ఉంటే దాని పట్ల మీరు ప్రెజర్ ఉన్నా లేకపోయినా మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి, కానీ ఏదో ఉద్దేశపూర్వకంగా చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాము, ఇది ఉట్టి వార్నింగ్ కాదు, ఇది గుర్తుపెట్టుకోని అని చెప్పి చాలా సీరియస్గా చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. దీన్ని ఏమంటారంటే రప్పరప్ప రాజకీయము, గొడ్డలి పోటు, ఆ పోటు, ఈ విధానం ఆ విధానం అంటున్నారు. కానీ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది ఎవరిది ఏ విధానమో అనేటువంటిది. సో ఒక్కసారి జగన్ గారి వార్నింగ్కి వీళ్ళు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందో ఒకసారి చూడండి. ఇంకో పేపర్ క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తా. కన్ను మూసి తెరిచేసరికి మరి 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడికి జగన్ గారి కాన్ఫిడెంట్ అది. ఈయన చూడు, అంటే నెల్లూరు ప్రాంతానికి పోయినారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంత్రులు మాట్లాడారు అంతే తప్ప వేరే వాళ్ళు ఎవరు స్పందించలేదు. మళ్ళీ ఇక్కడ ఆ స్పందన కూడా ఏంటంటే ఏదో వేరే ఈ వార్నింగ్ సంబంధించి కాదు. నీ స్థాయి 11 స్థానాలు, చంద్రబాబు నాయుడు స్థాయి 164 స్థానాలు. సార్ అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏమిటో అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడు గారు అడిగినప్పుడు, లోక్సభ కడప ఎంపీకి పోటీ చేసినప్పుడు దేశం మొత్తం చర్చించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి గురించి ఆ రోజు చెప్పారు, మన స్థాయి గురించి మాట్లాడకూడదు. ఇక మీరు 11 స్థానాలు అంటున్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి 151 సింగిల్గా పోటీ చేస్తే, మరి మీ స్థాయి టీడీపీ పార్టీ స్థాయి అంతా 23 సీట్లు. అంటే పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇలాంటి పరిస్థితి పార్టీకి ఎప్పుడు కూడా లేదు. ఇలాంటి పరిస్థితి రాలేదని, భవిష్యత్తులో కూడా ఈ పార్టీ ఉండదని చెప్పి అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు బొక్క లేదనే కామెంట్ కూడా చేసిన సంగతి మర్చిపోతే ఎట్లా సార్ మీరు? జగన్ గారు అడిగింది ఏంటి, ఇచ్చిన వార్నింగ్ ఏంటి, మీరేం చెప్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తావా అంటే జగన్ గారు ఏంటో స్థాయి ఏంటో అన్నీ చూపించారు కదా. ఈ రాష్ట్ర ప్రజానీకం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇలే. అవును, ఎస్, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఓకే, గెలిపోవటంలో సహజం, లేదా ఈ గెలిపోవటంలకు సంబంధించి ఈవీఎంల కథ చర్చ నడుస్తుంది, అది పక్కన పెట్టేసండి. ప్రశ్నించే అర్హత ఉందా లేదా అంటే జగన్మోహన్ రెడ్డి హోదా స్థాయి గురించి మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలనే పథకాలు ఏవైతే చెప్పారో అవే పథకాలను యాస్టీజ్గా కాపీ కొట్టిన మీ స్థాయి ఎక్కడ, ఆయన స్థాయి ఎక్కడ? మీరు కొత్తగా ఏమైనా రూపకల్పన చేశారా? చేయలేదు కదా. వాటిని చెప్తే తప్ప గెలవమని చెప్పి, అంతకు మించి ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం ఎగరగొట్టేసి ఇప్పుడు కూడా అది సరిగా అమలు చేయకుండా మీరు ఏంటది ఏమంటారు దాన్ని, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ కాలం ఎల్లదీస్తున్న పరిస్థితి కదా. దీన్ని ఏ స్థాయి అంటారు సార్? ఇంకొక పత్రిక చూపిస్తా చూడండి. జాదు జగన్ ఫ్లాప్ షో, తుస్సు మన జగన్ మత్స్యకార సభ, జువలదిన్నకు జాతికి అంకితం చేశావా, 2 గంటల కార్యక్రమాలుగా కేంద్రం షాక్, అసంపూర్ణ నిర్మాణ కారణంగా నిలిపివేత, ఇది వాస్తవం, ఆర్బర్పై జగన్ పచ్చి అబద్ధాలు. ఇది వాళ్ళ పత్రిక రాసింది. ఈ అంతా జగన్ ఏబిఎన్ పత్రికలో వచ్చినటువంటి వార్త ఇది. ఇక్కడ ద హిందూలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్చువల్గా ఇనాగ్రేట్ చేసినటువంటి జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ ఇన్ నెల్లూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ వార్త ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 30, 2024 వచ్చింది. ఇది నరేంద్ర మోదీ గారు ప్రారంభించినట్టుగా. మరి దీన్ని ఏమంటారు? ఇలా కనపడదు, ఆంధ్రజ్యోతికి ఇవన్నీ కనపడవు. ద హిందూలో వచ్చింది, నేషనల్ పత్రికలో వచ్చింది. అందుకే అంటారు జాతీయ మీడియా అని. జగన్ గారి ధైర్యం, కాన్ఫిడెంట్ ఏంటయ్యా అంటే ఇదే, నిజాలు చెప్తారు, నిజాయితీగా ఉంటారు, నిబద్ధతతో ఉన్నారు, ప్రజల మద్దతు కూడా ఉంది కాబట్టి ఆ ధైర్యంతో నేను వస్తే ఇవన్నీ మారుతాయి, కాదు కూడదని టెండర్లు వేసి ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాననే వార్నింగ్ జగన్ గారు ఇస్తున్నారు. మీరు మాత్రం దానికి కౌంటర్ ఇవ్వలేక చతికిలా పడుతున్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.